నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. మన బ్రతుకులలో మార్పు 95% జనాల్లో ఉన్న మనం 5% జనాల్లోకి వెళ్ళడానికి. అయితే దీంట్లో 2 స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొదట స్టెప్ ఫ్రీ సైన్ అప్ ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. కేవలం అది ఒక లిమిటెడ్ ఇన్కమ్ మాత్రమే. రెండో స్టెప్ అన్లిమిటెడ్ ఇన్కమ్ కోసం ఒక ప్రైమ్ మెంబర్షిప్, అది 1770 రూపాయలు. 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. కానీ ఇది వ్యాపారానికి పెట్టుబడి కాదు, ఇది ప్రైమ్ మెంబర్షిప్. సో 1770 రూపాయలు లేవు అనే వ్యక్తి ఎవరూ లేరు. కాబట్టి ఇది మన చేతిలో గల సిస్టమ్, వ్యాపారం. అయితే ఫ్రెండ్స్, 75% వర్క్ మాత్రమే అయిపోతుంది మనకు. 25% వర్క్ మనకు ఎడ్యుకేషన్. ఎప్పుడైతే మనం 100% పర్ఫెక్ట్ అవుతామో, ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేయండి. ఈ భూమి మీద ఒక 5 మంది వ్యక్తులు డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నవాళ్ళు ఉన్నారా లేరా అని మీకు మీరు గనక ప్రశ్నించినట్లయితే డెఫినెట్గా ఉంటారు. వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదండి, కాపీ పేస్ట్. మనం ఎలానైతే ప్రైమ్ మెంబర్ అయ్యామో, ఒక 5 మంది గనక కాగలిగితే ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ, అన్లిమిటెడ్ ఇన్కమ్, 178 కోట్లు. ఎలా? రెఫర్ అండ్ అర్న్ తర్వాత హెల్ప్ అండ్ అర్న్ అనమాట. మిగతా 9 లెవెల్స్ కూడా ఫస్ట్ లెవెల్ మాత్రమే మనకు రెఫర్ అండ్ అర్న్, మిగతాదంతా హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే డబ్బు సహాయం కాదండి, నోటి సహాయం. మీరు గనక రోజుకు 2 గంటల టైం ఇవ్వగలిగితే 100%గా లర్న్, డూ, టీచ్ మనం నేర్చుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ప్రైమ్ మెంబర్ అయ్యామో 8 రోజులు, వారం రోజులు 16 గంటలు గనక మనం టైం ఇవ్వగలిగితే, నేర్చుకున్నటువంటిది 90 రోజులు గనక కంటిన్యూగా చేయగలిగితే, లేదా చేసే వాళ్ళకు సహకరించగలిగితే మీకంటూ ఒక టీం తయారవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మధ్యతరగతి వాళ్లకు ఇది గొప్ప వర ప్రసాదం. ఇంతకు మించి వేరే ఏమీ లేదు ఫ్రెండ్స్. అయితే నేను ఎవరు, ఈ విషయం మీకు తెలియాలి ఫ్రెండ్స్. నేను మీలాంటి వ్యక్తినే. 3వ తారీఖు అక్టోబర్ 2019న ఈ సిస్టమ్ నాకు పరిచయం అయింది. అయితే ఫ్రెండ్స్, నేను స్టెప్ 2 ద్వారానే వర్క్ చేస్తా ఉన్నా. అంటే ప్రైమ్ మెంబర్గా నేను యాప్ను 100% నేను యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 100% యాప్ను యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ అయినటువంటి వాళ్ళకి మాత్రం కేవలం ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ మాత్రమే వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను మిగతాదంతా కూడా యూజ్ చేయొచ్చు. మీరు కూడా ప్రైమ్ మెంబర్ అయినట్లయితే కంప్లీట్ యాప్ యూజ్ చేయొచ్చు. సో నేను మీలాగా ప్రైమ్ మెంబర్ అయ్యాను, మీలాగా మీటింగ్కి వచ్చాను 3వ తారీఖు అక్టోబర్ 2019. ప్రైమ్ మెంబర్షిప్ కావడం మూలంగా మిగతా ఏదైతే ఉందో, రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ యూజ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ యూజర్గా వాడుకోవచ్చు నేను జీవితకాల సభ్యత్వం.
దాని తర్వాత చూసినట్లయితే చూడండి, నెక్స్ట్ మనీ ఇన్వాయిస్ ఇచ్చేసింది. డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ప్రైమ్ మెంబర్షిప్ కంపెనీకి. నెక్స్ట్ మనీ 1770 ప్రైమ్ మెంబర్. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 కంపెనీకి ప్రైమ్ మెంబర్షిప్ 1500. తర్వాత జిఎస్టీ 18%, టోటల్ 1770. ఇది ఒక ప్రైమ్ మెంబర్షిప్. చూడండి ఫ్రెండ్స్, మనం రిసీట్ కూడా ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ప్రమోట్ చేసినట్లయితే మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్కి అవకాశం ఉంది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనుక చూసినట్లయితే ఇందులో ఉన్న మొట్టమొదటి అడ్వాంటేజ్ ఇన్స్టెంట్ పే అవుట్ అండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 24/7 మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇమీడియట్గా ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఇప్పటి వరకు అంటే 17 నెలల కాలంలో నేను 1770 రూపాయలు నేను ప్రైమ్ మెంబర్ అయినందుకు నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 6,32,046 రూపాయల 95 పైసలు. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద బ్యూటీ. మరి ఒకసారి కనుక గమనించినట్లయితే ఈరోజు ఒక 3 నెలల ఇన్కమ్ మనం తీసుకుందాం ఫ్రెండ్స్. 3 నెలలలో 1, 2, 3 3 నెలల్లో వచ్చినటువంటి ఇన్కమ్ చూసినట్లయితే 1,54,000 అంటే సుమారుగా ఒక 52,000 అనొచ్చు. 52,000 రూపీస్ పర్ మంత్, 52,000 రూపాయలు నెలకు వస్తూ ఉంది. కేవలం నేను ఒక 1,770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయ్యాను. జీవితకాలం దీన్ని మనము సేవింగ్స్గా నేను వాడుకోవచ్చు. కానీ నేను ఒక అర్నర్గా ఆలోచన చేసినట్లయితే ఒక 52,000. కానీ డే 1లో కనుక చూసినట్లయితే ఫస్ట్ 3 months కనుక చూసినట్లయితే ఫౌండేషన్ టైంలో ఎక్కడైనా కూడా చూడండి, ఇల్లు కట్టేటప్పుడే కొద్దిగా మనకు కష్టాలు ఉంటాయి. ఇల్లు కంప్లీట్ అయినాక కాదు, ఫంక్షన్ చేస్తాం అప్పుడు. సో ఫస్ట్ 3 months మీన్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 31st డిసెంబర్. ఫస్ట్ 3 months చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ 1,54,800 ఎక్కడ మీకు సెర్చ్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ 8,715 రూపీస్. సో ఇది ప్రజెంట్ ఇన్కమ్ అండి. ప్రజెంట్ ఇన్కమ్, ఇన్స్టెంట్ ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. దాంతోపాటు మనం కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకు లైఫ్ సెటిల్మెంట్ 178 CR అని చెప్పాను నేను. ఇది అక్షర సత్యం. ఒక 5 years మనం ప్లాన్ చేసుకుందాం. సేమ్ అదే చార్ట్ ప్రకారంగా చూద్దాం. ఈచ్ వన్ టీచ్ 5 అంటే మనం ఎవరమైనా రెఫర్ అండ్ అర్న్, ఎవరికైనా ఇదే. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు వరకు నేను 55 మందిని సైన్అప్ చేశా. అందులో ఒక 30 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంకా 25 మంది కావాలి. కానీ టోటల్ టీం చూస్తే లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో 64,546 మంది అండి. ఇది ఎలా సాధ్యమైంది? ఏమీ లేదు ఫ్రెండ్స్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను మీటింగ్కి వెళ్ళా. హిందీలో, తెలుగులో లేదు, అప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మీటింగ్స్ చేయడం ద్వారా లర్న్ డూ టీచ్ ఈరోజు ఈ 55 మంది ద్వారా ఇంత టీం ఏర్పడ్డది. ఆ తర్వాత చూసినట్లయితే ఈచ్ వన్ టీచ్ 5 అనుకుంటే 5, 25, 125, 625 ఫ్రెండ్స్. మరి ఒక్కసారి చూసినట్లయితే 25 బదులు 81 అయిపోయిందండి, 125 బదులు 175 అయిపోయిందండి, 625 అంటే హాఫ్ కంప్లీట్ అయిపోయింది. 5 సంవత్సరాల ప్రాజెక్ట్, 60 నెలలు, ఒక్కొక్క లెవెల్ 6 నెలలు అనుకుంటే ఫస్ట్ లెవెల్ అయిపోయింది,
సెకండ్ లెవెల్ అయిపోయింది, థర్డ్ లెవెల్, 18 నెలల వరకు అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో క్లారిటీ ఉందా? అయినప్పటికీ దాన్ని మీరు వదలాల్సిన అవసరం లేదు. రోజుకు 2 గంటలండి. ఒక 1 అవర్ ఎడ్యుకేషన్, 1 అవర్ ప్రజెంటేషన్. మీరు చెప్పొచ్చు, లేదా మేము చెప్పినప్పుడు మీరు సపోర్టు చేయొచ్చు. డిసైడ్ మీరు చేసుకోండి. మిత్రులారా, ఈ విధంగా ఈ 178 కాకుండా మళ్ళీ మనం 5కు కనుక హెల్ప్ చేసినట్లయితే ఈచ్ 1 టీచ్ 5 హెల్ప్ 5 చేస్తే లీడర్షిప్ రాయల్టీ, అదొక ఇన్కమ్ ఎక్స్ట్రా ఉంది. ఆ తర్వాత ఫ్రంట్ లైన్లో 5 ఒక్కొక్క లెవెల్లో ఒకటి వస్తే సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ సపరేట్, ఎక్స్ట్రా అవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ చేయండి. ఒక మధ్యతరగతి వ్యక్తి 1770 రూపాయలతోటి కోటాను కోట్ల రూపాయల ఇన్కమ్ చేసే అవకాశం ఉంది. అయితే సమాజంలో యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటారు, రిజెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, మనం ఎవరిని ఏమీ అనలేం. సో మిత్రులారా, నేను యాక్సెప్ట్ ఆ రోజు చేశాను కాబట్టి ఈరోజు ఒక 64,546 మంది. ఆ రోజు నేను వచ్చినప్పుడు కోవిడ్ కానీ కరోనా కానీ లేదు, లాక్డౌన్ లేదు. అయితే మిత్రులారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర ఉండి ఈ పని చేస్తా ఉన్నా. మరి ఇంటి దగ్గర కూర్చోవడం ద్వారా ఎక్స్పెండిచర్ 0 అయిపోయిందండి. లైఫ్ డిజార్డర్ నుంచి ఆర్డర్లోకి వచ్చేసిందండి. ఇది చాలా అడ్వాంటేజ్. లైఫ్ డిజార్డర్ నుంచి ఆర్డర్లోకి వచ్చేసింది. నాకంటూ ఒక టైం అయిపోయింది, ప్రతిది ఒక షెడ్యూల్ అయిపోయింది. సో ఇది ఎంత అడ్వాంటేజ్ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మన సమయం మన చేతిలో ఉంది ఇప్పుడు. తర్వాత ఫ్యూచర్ సెటిల్మెంట్ ఉంది, అది పోను రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం. ఇప్పుడు చూడండి, నేను మీతోటే మాట్లాడుతున్నా, 9 గంటల 15 నిమిషాల 38 సెకండ్స్ ఎవరో రీఛార్జ్ చేసుకున్నారు. 9 గంటల 10 నిమిషాల 48 సెకండ్లు రీఛార్జ్ చేసుకున్నారు. 9 గంటల 1 నిమిషం 49 రీఛార్జ్ చేసుకున్నారు. యాక్చువల్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే, 60 నెలల ప్రాజెక్ట్. సో ప్రతి అవర్లో కూడా ఇవన్నీ 8 గంటలకు 7 గంటలకు కంటిన్యూ. రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కొనడం ఆగిపోతుందా? ఇన్సూరెన్స్ ఆగిపోతుందా? రియల్ ప్యాసివ్ ఇన్కమ్. లెవెల్ క్యాష్ బ్యాక్. రీపర్చేజ్ అంటే ఇంతకుముందు మీరు డైరెక్ట్ సెల్లింగ్లో చూసిన రీపర్చేజ్ కాదు ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక బ్రహ్మాండమైన సిస్టమ్ మనం కంప్లీట్ తెలుసుకుందాం ఈరోజు. అంతకంటే ముందు ఈరోజు మన దాంట్లో సిల్వర్ రాయల్టీ అచీవర్ అండి, మందపేట వాస్తవ్యులు, సిల్వర్ రాయల్టీ అచీవర్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారికి జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సారుకు ఆర్థిక శుభాభివందనాలు. సార్ ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు. ఆ తర్వాత గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ తన లక్ష్య సాధన ఏదైతే అనుకున్నారో 178 CR అది సాధించాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు సార్కు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, రామకృష్ణ గారు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ను మన కుటుంబ సభ్యులతోటి షేర్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎప్పుడైతే ఒక సిల్వర్ రాయల్టీకి వచ్చేస్తామో, మరి ఆ విధంగా మనం దీంట్లో ఒక డిసిగ్నేషన్ మనకు ఏర్పడుతుంది, ఒక రెస్పాన్సిబిలిటీ మనకు ఏర్పడుతుంది. ఆ తర్వాత మన టీం మొత్తానికి, ఎందుకంటే 10 లెవెల్స్ వరకు ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ అవుతారో వాళ్ళే సిల్వర్ రాయల్టీ అనమాట. సో అందుకే ఇక్కడ మన దగ్గర మీరు చూసినట్లయితే మీటింగ్లో మనకు సిల్వర్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. అంటే బాధ్యత గల వాళ్ళు వాళ్ళ సిల్వర్ కోడ్ను ఏర్పాటు చేశారు అక్కడ. సో మిత్రులారా, మరి కంప్లీట్ మనము ప్రజెంటేషన్లోకి వెళ్దాం. పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తాను. మీకు 100% నచ్చినట్లయితే వీఆర్ పార్ట్నర్స్. ఒకవేళ 99.99 నచ్చిన జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో లేదా కంపెనీ కోసమో పని చేయకండి. మీకోసం,
మీ భార్య బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం పనిచేయాలి, నేనైనా మీరైనా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏదైనా అర్థం కానట్లయితే పేపర్ పెన్ను తీసుకోండి, నోట్ చేయండి. ప్రోగ్రామ్ చివరిలో మీరు డిసిప్లిన్గా ఉన్నట్లయితే, ఈరోజు ఇన్విటేషన్లో మీకు ఎలా పంపించారో మీరు అలా ఉన్నట్లయితే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుద్ది. ఒకవేళ మీరు ఇండిసిప్లిన్ ఉన్నట్లయితే మీటింగ్ మాత్రం వినగలుగుతారు, మీ సీనియర్స్ తోటి మీరు క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, హెడ్ ఫోన్ పెట్టుకోండి, నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా వినండి. మొబైల్ను హారిజంటల్గా ఉంచండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని చెప్పి భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ను తయారు చేయడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లోనే కొత్త విప్లవాలను తీసుకొచ్చింది మిత్రులారా. అవన్నీ కూడా మనం చూడాలి, ఏమేమి విప్లవాలు ఇందులో వచ్చాయి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ సిస్టంలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎవరు ఆ కొందరు అంటే, ఎవరి జీవితంలోనైతే కలలు కోరికలు ఉన్నాయో రాత్రి కాకుండా సక్రమమైన మార్గంలో సమాజానికి హాని చేయకుండా, పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టకుండా సక్రమమైన మార్గంలో, నిజాయితీ మార్గంలో తమ కోరికలు కానీ కలలు కానీ పూర్తి చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఇందులో సక్సెస్ అవుతారు. అందులో ముఖ్యమైనటువంటిది, ఎవరి ఆలోచన, ఎవరి కోరికనైతే ఒక పెద్ద ఇంట్లో ఉండాలి, ఒక మెన్షన్ లాంటి ఇంట్లో ఉండాలి అనే కళ, కోరిక ఉందో, లేదా వాళ్ళు లగ్జరీ కార్లలో తిరగాలి. కార్ అంటే 60-70 ఏండ్లకు ఆడి కారు కొన్నా అది ఒక అంబులెన్స్ లాగా హాస్పిటల్కే పనికి వస్తుంది తప్ప ఎంజాయ్ కాదు. షార్ట్ టైం లోపల లీగల్గా మనము చిన్న ఏజ్లో కొన్నట్లయితే ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా చిల్డ్రన్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పియాలని కళ కానీ కోరిక కానీ ఉన్నదా? పిల్లలకు మంచి వివాహం చేయాలి గ్రాండ్గా అనే కళ కానీ కోరిక కానీ ఉందా? ఫారెన్ టూర్స్ అంటే కూడా ఎప్పుడు? రిటైర్మెంట్ తర్వాత కాదు. రిటైర్మెంట్ తర్వాత ఫారెన్ కాదు, సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా పోయినా కూడా జలుబు చేస్తుంది. సో అలా కాదు, యంగ్ ఏజ్లో చేయాలి ఏదైనా కూడా. బ్యాంక్ బ్యాలెన్స్ చేయాలనే కళ కానీ కోరిక కానీ ఉందా? మన పేరు పైన అసెట్స్, ప్రాపర్టీస్ చేయాలి, పేరెంటల్ కేర్, టైం ఫ్రీడమ్. డబ్బులున్న వాళ్ళ దగ్గర సమయం లేదు, సమయం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు లేదు, అవి రెండు నాకు కావాలి అని కళ కానీ కోరిక కానీ ఉందా? ఆర్థిక స్వాతంత్రం, ట్యాగ్ రేట్ చూడకుండా కొనగలిగేటటువంటి శక్తి. సోషల్ వర్క్ చేయాలి, చేసే వాళ్ళకి చారిటీ ఇవ్వాలి, అలాంటి కళ కానీ కోరిక కానీ ఉందా? ఇలాంటి ఫ్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సక్రమమైనటువంటి మార్గంలో. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పెరుగుతున్నటువంటి ఖర్చుల ఆధారంగా చూస్తే సక్రమమైనటువంటి ఆదాయం మీద ఇక డెవలప్ కాము అని చెప్పి జనాలు చాలామంది డిసైడ్ అయిపోయి చేయరాని పనులు చేస్తూ ఉన్నారు డబ్బు సంపాదించడానికి. మరి ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి అనేది ఒకసారి చూస్తే NIN లెక్కల అనుసారంగా 1940వ సంవత్సరంలో ఒక కుటుంబం, ఉమ్మడి కుటుంబాలు 10 నుంచి 15 మంది కుటుంబ సభ్యులు 10 రూపాయలు ఉంటే సరిపోయేది. 20 సంవత్సరాల తర్వాత 1960 వచ్చేసరికి 10 ఖర్చు అయిపోయింది, కుటుంబ సైజు ఇంకా తగ్గిపోయింది. 1980 వచ్చేసరికి ఖర్చు ఇంకా 10 పెరిగింది, కుటుంబ సైజు ఇంకా తగ్గిపోయింది. 2000 సంవత్సరం వచ్చేసరికి 10,000 అయింది, కుటుంబ సైజు ఇంకా తగ్గిపోయింది. 2020 వచ్చేసరికి 10 ఖర్చు పెరిగింది, మనమిద్దరము మన వాళ్ళు ఒకరనే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుత తరుణంలో 100 రూపాయలు అయిపోయింది పెట్రోల్. ప్రభుత్వాలను నిందించడం ద్వారా లేదా భారత్ బంద్ చేయడం ద్వారా ఏమన్నా అవుతుందంటే ఇప్పటి వరకు ఏమీ కాలే, పెరిగింది తప్ప తరిగింది లేదు. మన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మన సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకోగలిగితే
బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగాలు మేము ఇవ్వలేమని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా చెప్పేసింది. సో మిత్రులారా, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడండి. ఆత్మ నిర్భర్ భారత్, స్వదేశీ ఉత్పత్తులను కొనండి, వినియోగం చేయండి, యూజ్ చేయండి. దాని మూలంగా మన వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, మన రెవెన్యూ మన దేశంలో ఉంటుంది. సో ఈరోజు ఆ దిశగా 100% పనిచేస్తున్నటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది. కానీ ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో చూసినట్లయితే అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ సర్వీస్ సెక్టార్ ఓన్లీ ఒక్కటే నెక్స్ట్ మనీ. సర్వీస్లో చూసినట్లయితే ఈరోజు టెక్నాలజీ యాప్ మీకు తెలుసు, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా, ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ కూడా టెక్నాలజీ యాప్ అయినప్పటికీ ఇది ప్రతి ఒక్క కుటుంబానికి కంపల్సరిగా దైనందిన జీవితంలో ఎక్కడ డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నామో అక్కడ మనకు డబ్బు పొదుపు అయ్యే అవకాశం. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి యాప్స్ అన్నీ కూడా B2C, అంటే బిజినెస్ టు కస్టమర్. పేటిఎం వచ్చేసి 15 సంవత్సరాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు పేటిఎంలో ఆలీబాబా పార్ట్నర్గా ఉన్నారు, చైనా పార్ట్నర్గా ఉంది. చాలా B2Cలలో వారిన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ ఫస్ట్ టైం భారతదేశంలో B2B అనే విధానము నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. బిజినెస్ టు బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్లో కనుక మనం పోల్చుకున్నట్లయితే మరి డైరెక్ట్ సెల్లింగ్లో 40% పే అవుట్ ఉంటుంది, కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో 90% పే అవుట్ ఉంది. ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. దిస్ ఈజ్ ద నెంబర్ 1, నోట్ చేసుకోండి. B2Cలో ఇన్వెస్టర్స్ ఉన్నారు, B2Bలో లేరు. దాని తర్వాత జస్ట్ ఇది 4 years బేబీ మాత్రమే. దాని తర్వాత B2Bలో ఫస్ట్ సారి వచ్చింది కాబట్టి కొన్ని బ్యాక్ ఎండ్స్ నడుస్తాయి కాబట్టి B2B 50-50% అనుకోవాలి ఫ్రెండ్స్. ఈ యాప్ డెవలపింగ్ యాప్. ఇది ఇల్లు కట్టేటప్పుడే కష్టం అవుతుంది, కంప్లీట్ అయినాక కాదు. ఇకపోతే ఇందులో ఉన్న యూనిక్ పాయింట్స్, ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్. ఇది ఒకే ఒకటి సర్వీస్ సెక్టార్. మీరు గూగుల్ బాబా అని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంది చెప్పడం జరిగింది. మిత్రులారా, 2016 కంటే ముందు ఈ భారతదేశంలో ఎవరైనా నష్టపోయారంటే అర్థం ఉంది. కానీ 2016 తర్వాత నష్టపోయినారంటే మన స్వకృపరాధమే అవుతుంది. మన లోపల ఉన్న అత్యాశ, మన లోపల ఉన్న దురాశనే అందుకు కారణం. ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులది కానీ తప్పు లేదు ఇక్కడ. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సర్వీస్ అంటే ఏంటి. దాని తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీ కూడా ఇన్స్టెంట్ పేమెంట్ లేదు ఫ్రెండ్స్. ఇమీడియట్గా ఎప్పుడంటే అప్పుడే 24/7. ఇది ఫ్యూచర్ బిజినెస్ అనొచ్చు, అడ్వాన్స్డ్ బిజినెస్ అనొచ్చు. ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పనిచేస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ నుంచి పోల్చినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో లభ్యమయ్యే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మార్కెట్లో లభ్యము కావు, వాళ్ళ దగ్గరే ఉంటాయి. దాని యొక్క MRP వాళ్ళు ఫిక్స్ చేస్తారు. కానీ నెక్స్ట్ మనీ అలా కాదు ఫ్రెండ్స్. డిజిటల్ సర్వీసెస్ ఒక సాధారణ వ్యక్తికి సమాజంలో ఏదైతే ప్రోడక్ట్ లభ్యమవుతా ఉందో, ఏదైతే సర్వీస్ లభ్యమవుతా ఉందో అదే ప్రోడక్ట్ మనకు తక్కువ ధరకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దీంట్లో ఒక నిజాయితీ ఉంది, ఒక పారదర్శకత ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, డెవలప్ కావాలని మన లోపల ఒక 1% కోరిక ఉన్నట్లయితే 100% సపోర్టింగ్ సిస్టమ్ ఉంది.
మీరే సబ్జెక్టు చెప్పాలని లేదు. ఇది ఏ ఉద్యోగంలో కానీ ఏ వ్యాపారంలో కానీ లేనటువంటి ఒక గొప్ప సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. గతంలో మనం చూసినట్లయితే మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఇలా ఎన్నో ఎన్నో ఇంకా యూనిక్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరొకసారి గమనించినట్లయితే ఈరోజు నెక్స్ట్ కామర్స్ ద్వారా మరి ప్రోడక్ట్స్ మనం అమ్ముతున్నప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్లో లాగా కాకుండా సమాజంలో లభ్యమయ్యే ప్రోడక్ట్స్ నెక్స్ట్ కామర్స్ ద్వారా బ్రాండెడ్ ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ లభ్యమవుతా ఉన్నాయి వాళ్ళకంటే తక్కువ ధరకు. మిత్రులారా, ప్రోడక్ట్సే కాకుండా థైరోకేర్ మీన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా కూడా డబ్బులు జనాలకు పొదుపు కావాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రీ నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ అని చెప్పి ఎక్కడా కూడా లేనటువంటిది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగానండి. ఆ తర్వాత ఒక ప్లంబరు, ఎలక్ట్రీషియను వాళ్ళు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి, వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చండి. దాని తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు పేమెంట్ చేయొచ్చండి దానికి. సో మిత్రులారా, అదే కాకుండా ఇన్కమ్ ఫ్రమ్ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ స్వైప్ చేస్తూ ఉంటాం, మనం షాపింగ్ చేస్తూ ఉంటాం, మనం దానిపైన కూడా మనకి ఇన్కమ్ వచ్చే విధంగా అయిన మిత్రులారా, ఇవన్నీ కూడా B2B డెవలపింగ్ కంపెనీ. ఇది మర్చిపోవద్దు ఫ్రెండ్స్, చెప్పండి జనాలకు. సో మరి ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 8 సంవత్సరాల ఈ కంపెనీలో మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన కంపెనీ. మరి ఇలాంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది, ఇది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. భావన చాలా ఇంపార్టెంట్. 2016 సంవత్సరంలో మనందరికీ తెలుసు నోట్లబందీ కార్యక్రమం జరిగింది. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు ఫ్రెండ్స్. మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది, ఈ కంపెనీ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ గమనిస్తే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి B2C ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడ ఆలోచన వచ్చింది. 1 జనవరి 2017 మిత్రులారా నెక్స్ట్ మనీ స్టార్ట్ అయింది. డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చిన కంపెనీలను మీరు చూడండి. ఆ కంపెనీలన్నీ కూడా లాంచింగ్ కంటే ముందు ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనీ అలా చేయలే ఫ్రెండ్స్. 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది, లీగాలిటీగా ప్రయత్నం చేసింది కంపెనీ. 2000 సంవత్సరం వచ్చేసరికి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఏసియా పెసిఫిక్ ఈరోజు ఆసియా ఖండంలోనే నెంబర్ 1 యాప్గా రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కంపెనీకి అవార్డు రావడం జరిగింది. పెద్ద పెద్ద దిగ్గజాలైనటువంటి ICICI బ్యాంకు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకు రానటువంటి అచీవ్మెంట్ నెక్స్ట్ మనీకి వచ్చింది. ఇది చాలా శుభసూచకం మిత్రులారా. మరి ఇలాంటి కంపెనీ రథసారథి CMD అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2013 సార్ యొక్క ఏజ్ 28 సంవత్సరాలు. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ CMD ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి సార్తో పాటు మేడం ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరండి.
వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది B2B. మనలాంటి వ్యక్తి మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే నెక్స్ట్ మనీ. మిత్రులారా, అర్థం చేసుకున్న వాళ్ళు ఆగడం లేదు, విపరీతంగా పని చేస్తూ ఉన్నారు. అర్థం కాని వాళ్ళు కదలడము లేదు. ఎవరి జీవితం వాళ్ళది మిత్రులారా. 5 సంవత్సరాల తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఈరోజు మీరు డిసైడ్ చేసుకోండి, డిజైన్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ యొక్క విజన్ ఏంటి అని కనుక చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. మీకు ముందే చెప్పాను నేను, ఇది B2B. ఎక్కడ నెంబర్ 1 కావాలి, ఎక్కడ విజన్ ఉంది నెంబర్ 1లో చూసినట్లయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈరోజు మీరు వాడుతున్న గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే దాన్ని మించిన నెంబర్ 1 అవుతుంది స్వదేశాల్లో, ఆ తర్వాత విదేశాల్లో. కానీ ఇప్పుడు మాత్రం ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇది స్పష్టంగా చెప్పండి, ఎవరిని బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి, మీరు గ్యారెంటెడ్గా కోటీశ్వర్లు. ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది కంపెనీ. ఎక్కడనైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో దాంట్లో కూడా నెంబర్ 1 రావాలి మన వాళ్ళు. మనని ఇక్కడ కంపెనీ కస్టమర్ గానో ఎంప్లాయ్ గానో ట్రీట్ చేయడం లేదు, మనను ఒక ఓనర్గా ట్రీట్ చేస్తూ ఉంది. కానీ మనము ఓనర్షిప్ లక్షణాలు మన దగ్గర ఉన్నాయా, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆన్లైన్ బిజినెస్ మనం ప్రమోట్ చేస్తున్నాం మిత్రులారా. కోవిడ్ కంటే ముందు భారతదేశంలో 40% బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ కామర్స్లో కూడా ఇది నెంబర్ 1 యాప్గా రావాలనే విజన్ ద్వారా పనిచేస్తున్న సంస్థ. దాని తర్వాత B2Bలో కూడా నెంబర్ 1. మిత్రులారా, 4 సంవత్సరాల నుంచి B2Bలో ఎవరు లేరండి. భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ, కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ. మరి అలాంటి కంపెనీలో మనం వర్క్ చేస్తూ ఉన్నాం. మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. డే 1 నుంచి పెట్టిన నాటి నుంచి డిజిటల్కే సపోర్ట్ చేస్తున్నాం, ఫిజికల్ కాదండి. దాని తర్వాత హెల్దీ ఇండియా. మిత్రులారా, ఈ 4 సంవత్సరాల్లో కంపెనీ KYC కస్టమర్ డాటా రెడీ అయింది. మీరు ఈ యాప్తో పాటు నెక్స్ట్ షాపీ అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కానీ అది ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళకు మాత్రము, పైన సీనియర్ నుంచి కూడా అతనికి ఒక పవర్ లెగ్ లాగా అయిపోతుంది. అది 1 ఏప్రిల్ నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు స్టార్ట్ అవుతుంది. అక్కడ మొత్తం కూడా క్వాలిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ కూడా అక్కడ లభ్యమవుతాయి మిత్రులారా నెక్స్ట్ షాపీలో. ఆ తర్వాత చూసినట్లయితే డే 1 నుంచి కూడా వెల్దీ ఇండియా దిశగా పనిచేస్తూ ఉంది. 17 నెలల నుంచి నేను ఇంట్లో నుంచి కాల్ బయట పెట్టకుండా నా 32 ఇయర్స్ నెట్వర్క్ లైఫ్లో ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు నేను అనుభవించలే. సో ఇంకా కొంతమందికి తిరగాలని కోరిక ఉంటే తిరగనియండి, నాకైతే ఓపిక లేదు. ఓపిక లేని వాళ్ళు బయట తిరగడము, ప్రోడక్ట్లు అమ్మటగట్టడము అలాంటిది లేకుండా మనం కేవలం ఇంటి దగ్గర కూర్చొని చేయాలని అనుకునే వాళ్ళు ఈ భూమి మీద 5 మంది ఉంటే చాలు మిత్రులారా, మీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయడమే మన పని. సపోర్ట్ అంటే నోటి సహాయం. మిత్రులారా, ఈరోజు భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో అన్ని కంపెనీలను ఫ్రీ సైన్ అప్ అని చెప్తా ఉంది. చూడండి మిత్రులారా, మీరే అర్థం చేసుకోండి. 456 కంపెనీలు కూడా ఫ్రీ సైన్ అప్ ఇస్తూ ఉన్నాయి. కానీ సర్టెన్ టైంలో మళ్ళీ ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. డైరెక్ట్ సెల్లింగ్లోనే కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ యాప్ మీరు 6 నెలలు 6 సంవత్సరాలు ఎప్పుడైనా రండి, మీ యాప్ అలానే ఉంటుంది. దాని తర్వాత మిత్రులారా, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బు పొదుపు చేసుకోవచ్చండి, ఇక్కడ డబ్బు సంపాదించవచ్చండి. ఇక్కడ ఈరోజు మార్నింగ్ సెషన్లో మీరు చూశారు, సైన్అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్లు ఇస్తుందండి. ప్రతి రివార్డ్ పాయింట్ = 1 రూపాయి. సేవింగ్స్గా వాడుకుంటే మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ప్రమోట్ చేసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. 3 కోట్ల రూపాయల ఇన్కమ్, లిమిటెడ్ ఇన్కమ్. మిత్రులారా, మరి ఎక్కడి నుంచి వస్తుంది? నాన్ బ్రాండెడ్ ప్రోడక్ట్ అమ్ముతా ఉందా, లేకపోతే
దిక్కు దివానా లేనటువంటి ప్రోడక్ట్లు అమ్ముతా ఉన్నారా? లేదండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ట్రాన్స్పరెన్సీ ఉంది. నేను ముందే చెప్పిన మీకు, డైరెక్ట్ సెల్లింగ్లో ట్రాన్స్పరెన్సీ ఉంది ఇక్కడ మన దగ్గర. సాధారణ వ్యక్తికి ఏదైతే లభ్యమవుతుందో అదే సర్వీస్ మన దగ్గర ఉంది మిత్రులారా. ఇక్కడ నుంచి మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రమోట్ చేస్తే లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. పార్ట్ 1 సెషన్లో కంప్లీట్ దీని గురించే ఉంది మిత్రులారా. కానీ నేను ఎప్పుడు కూడా దీనికి ప్రియారిటీ ఇవ్వను నేను. ఎందుకంటే భగవంతుడు అంబానీకైనా అడుక్కునేవాడికైనా భగవంతుడి దృష్టిలో 24 గంటలే. కానీ వాళ్ళ జీవితం తేడా అయిపోయింది చూడండి. ముందు చూపు ఉంది వాళ్ళ దగ్గర. సో మిత్రులారా, ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా నేను ఎప్పుడు కూడా పార్ట్ 2కే నేను సపోర్ట్ చేస్తాను. 1770 రూపాయలు నామ మాత్రంగా మనం ఏమీ జీవితంలో చెయ్యలేము మిత్రులారా. 1770 రూపాయలతోటి మనం ప్రైమ్ మెంబర్ అవుతే 1550 రివార్డ్ పాయింట్లు మీరు వెంటనే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షాపీలో, నెక్స్ట్ కామర్స్లో రివార్డ్ పాయింట్స్తో పాటు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. బుకింగ్లో 2% అవుతా ఉంది. నెక్స్ట్ కామర్స్లో 50 to 100% అడ్జస్ట్మెంట్ అయిపోతా ఉంది. అదనంగా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్, నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. బిల్లింగ్ సెక్షన్స్లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. నెలకు 200 రూపాయల పొదుపు జరిగిన సంవత్సరానికి 2400, 10 సంవత్సరాలకు 24,000 మినిమం చెప్తున్నా ఫ్రెండ్స్. కాబట్టి చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారంగా ఎండ్ యూజర్ నష్టపోకూడదండి. ఎండ్ యూజర్ అంటే ఎవరు? పనిచేయని వ్యక్తి, ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ మనీ మాత్రమే, ఇక్కడ మాత్రమే ఆ సిస్టమ్ ఉంది. ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత మిత్రులారా, ఒక కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఒక కుటుంబానికి 16,731 మిగిలినాయండి సంవత్సరానికి. ఎలాగూ వస్తువులు అయితే వాడాల్సిందే, సర్వీస్ వాడాల్సిందే. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నైట్ మీరు ఆలోచన చేయండి. మీరు పని ఎవరి కోసం చేయకండి, పని మీకోసం చేయండి. మరి ఈ యొక్క డీలింగ్ ప్రాఫిట్ అండ్ లాసా 1770 ప్రైమ్ మెంబర్ అయినందుకు 16,731 మిగిలింది. ఒక్క సంవత్సరందే, లైఫ్ టైం ఇది. సో మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. సంవత్సరానికి 17,000 మిగిలినప్పుడు పిల్లల ఫీజులకు, పండక్కి బట్టలకు ఉపయోగపడుతుందా లేదా? ఫస్ట్ మన ఉద్దేశమే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. సంపాదన, పొదుపే మన సంపాదన. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్, కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసిలో పాలసీలు ఎలా అమ్ముతున్నాడు ఏజెంటు? ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతున్నారు ఏజెంటు? అదేవిధంగా మనము ఈ యొక్క 1770 యాప్ను ప్రమోట్ చేస్తున్నాం. అతను మనని యాక్సెప్ట్ చేయొచ్చు, మనని అతను రిజెక్ట్ చేయొచ్చు, అతని ఇష్టం. అతను మనను రిజెక్ట్ చేయట్లేదు, ఉన్నతమైనటువంటి జీవితాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు, హై క్లాసును రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఎవరో చెప్తే చేరకపోతే మీరు బాధపడొద్దు. అతని భాగ్యంలో లేదు, అతను ఇంకా మధ్య తరగతిలో ఇంకా ఉండేది ఉంది. నా సిస్టంలోకి వచ్చే వ్యక్తి అదృష్టవంతుడు అయితే తప్పనే వస్తాడు తప్ప దురాదృష్టవంతుడు రావడానికి అవకాశం లేదు. ఇంత కాన్ఫిడెంట్గా మీరు ఉండండి. మీరు సిస్టంలో నుంచి పక్కకు జరగకండి మిత్రులారా. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. యాప్ యూజ్ చేయడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉన్నాయి. అది పోను వ్యాపారంలో ఒక గొప్ప పెద్ద వ్యాపారం, ఒక అవకాశం వచ్చిందండి. ఇట్ ఈస్ ది ఆపర్చునిటీ. సో మిత్రులారా, మరి ఆపర్చునిటీని కూడా అనుమానపడి మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతిలోనే ఉండిపోతారండి. సో మిత్రులారా, అర్థం చేసుకోండి. మన మెంటాలిటీ పూర్ మెంటాలిటీ, రిచ్ మెంటాలిటీ, మన మెంటాలిటీ ఏంది, మన మైండ్ ఏంది? సో పూర్ మెంటాలిటీ ఎలా లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి. ఈరోజు యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుస్తుంది మన మెంటాలిటీ ఏంటిది. ఆ తర్వాత మనం పెద్దవాళ్ళు కావడానికి, గొప్పవాళ్ళు కావడానికి, డబ్బు సంపాదించడానికి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉందండి. డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్. రోజు 10 మందిని సైన్అప్ చేయించండి, రోజు 10 మందిని మీరు ఇన్వైట్ చేయండి.
గ్యారెంటెడ్గా మీరు 90 డేస్ ఈ సిస్టమ్ను ఫాలో చేయండి. ఫెయిల్ అయితే అందుకు కుదరదు ఫ్రెండ్స్. ప్రైమ్ మెంబర్షిప్ మీరు చూశారు, ఎలాంటి రినివల్ లేదు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి కంపెనీలో రినివల్ ఉంది, నెక్స్ట్ మనీలో రినివల్ లేదండి. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ ఏంటి మిత్రులారా? మొట్టమొదటి బెనిఫిట్ పొదుపే సంపాదన. ఆ తర్వాత మనకు పొదుపు జరిగిన సంగతి వైరల్ చేయడం ద్వారా రిలేటివ్స్, నోన్ సర్కిల్, అన్నోన్ సర్కిల్ ఎవరికి నచ్చితే వాళ్ళు వస్తారండి. చెప్పడం మన బాధ్యత. బలవంతం పెట్టొద్దు, బ్రతిమిలాడొద్దు, డిమాండ్గా పని చేయండి, దిగజారి పని చేయకండి మిత్రులారా. ఆ తర్వాత మీరు చూశారు రియల్ ప్యాసివ్ ఇన్కమ్ రీపర్చేస్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. మిత్రులారా మరి B2B డెవలపింగ్ కంపెనీది ఇంకా డెవలప్ కాల, చాలామంది వచ్చేటోళ్ళు ఉన్నారు, వెయిట్ చేయండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళంతలో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి అడిగే రోజు కూడా వస్తుంది మిత్రులారా, అది ఎక్కువ రోజులు లేదు. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్, ఎంతమందిని రెఫర్ చేస్తే అంత ఇన్కమ్, ఇన్స్టెంట్ ఇన్కమ్, అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్ చేయొచ్చు. 20%, 10 మందిని ఈరోజు ప్రైమ్ మెంబర్ వేశారు, 3000 వెంటనే తీసుకోండి బ్యాంకుకి వెళ్ళి. 30 రోజుల్లో 90,000 మీరు ఈ రోజే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలాగా సంపాదించవచ్చు. కానీ జనాలకి ఏముంది, జాక్పాట్ కొట్టాలా, జాక్పాట్ కొట్టాలా. సో మిత్రులారా రియాలిటీలో బ్రతుకుదాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకుకు తీసుకోవచ్చు. IMPS నెఫ్ట్ అనే విధానం ద్వారా అడ్మిన్ ఛార్జెస్ 5%, TDS 3.75 డిడక్షన్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎక్కడ లేని చాలా మంది అనుకుంటారు ఈ డబ్బులని కంపెనీ దగ్గర ఉంటున్నాయి. యాక్చువల్గా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ ఒక్క కంపెనీ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. అమెజాన్ 999 అండి, అవి ఎవరికి ఇవ్వదండి, వాడే తీసుకుంటాడు ఆ డబ్బులని. కానీ నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది కాబట్టి మరి నెక్స్ట్ మనీ మనం ప్రచారం చేస్తున్నాం కాబట్టి మనకు 20% ఇవ్వడమే కాకుండా మనము రావడానికి కారణం ఎవరు? కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఉంది నెక్స్ట్ మనీలో. మిత్రులారా రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 రెఫరల్స్ వరకు వెంటనే డబ్బులు ఇస్తుందండి. సింగిల్ లెగ్ వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ 1110 రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్. చాలా మంది అనుకుంటారు కంపెనీ దగ్గర డబ్బులు ఉంటాయి. నో, నెవర్. చాలా మంది తెలియక మాట్లాడుతుంటారు, ప్రజెంటేషన్కి వచ్చిన వాళ్ళు అలా మాట్లాడరు. సో మిత్రులారా 74% ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. రాత్రి 12 గంటల తర్వాత 6%, గోవా దుబాయ్ ప్రోగ్రామ్ 10%, 90%. మిత్రులారా ఈచ్ వన్ టీచ్ 5 1770 రూపాయలు 5 మంది అనే సబ్జెక్ట్ కాదు ఇక్కడ. మన లోపల ఉన్న మైండ్లో ఉన్న నెగిటివిటీ పోవడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక్క రోజులో కంప్లీట్ అయినా కూడా 178 కోట్లు కావచ్చండి, పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే మిత్రులారా నేను మీకు చూపించింది నా 5 years బడ్జెట్ ప్రాజెక్ట్, నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. సో నా డ్రీమ్ ప్రాజెక్టే కాదు, మీ డ్రీమ్ ప్రాజెక్ట్. 1 team 1 dream. సో మిత్రులారా అన్లిమిటెడ్ ఇన్కమ్కు స్కోప్ ఉంది. సో ప్రతి సెకండ్ను మీరు యూటిలైజ్ చేయండి, జీవితాంతం పని చేయకండి ఫ్రెండ్స్. నేను కూడా అంతే, మీరు కూడా అంతే. జీవితంలో కొంతకాలం పనిచేద్దాం, జీవితాంతం ఎంజాయ్ చేద్దాం. సో జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. మీకు డబ్బులు ఎక్కువ కావాలంటే ఏమీ లేదండి, ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, 1000 కోట్లు అయిపోతుంది. సో మిత్రులారా మీకు ఎంత ఇన్కమ్ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి, అది ఎలా తీసుకోవాలో నేను చెప్తా పని. సో మిత్రులారా లెవెల్ క్యాష్ బ్యాక్ చూశారు, ఒక అతనికి 20,000 క్యాష్ బ్యాక్ వచ్చింది. 25% పక్కన పెట్టి 10 మందికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ చూశారు మీరు రీపర్చేజ్లో. దీనికి ఒక మంచి ఉదాహరణ, మనం టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. ఈరోజు రిలయన్స్లో జియో ఫోన్ 2,10,00,000 రూపాయల వాళ్ళ ఇన్కమ్, 38 కోట్ల మంది యూజర్ తయారు చేశారు. మనం కూడా 1,00,000 మందిని యూజర్ తయారు చేద్దాం. మనం కూడా మొదటి యూజరే, కానీ మనకు తెలుసు B2B B2C. సో మిత్రులారా 1,00,000 మంది వాళ్ళ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. ఆ 2 మొబైల్స్ రీఛార్జ్
400 రూపాయలు 8 రూపాయలు వచ్చింది, అందరికి కలిపి 8 లక్షలు వాళ్ళకి ఇస్తూ 2 lakhs పక్కన పెట్టి 10 మందికి పంచినప్పుడు 20,000 రూపీస్ రీఛార్జ్ ఇన్కమ్. రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? మీ అంతరాత్మను అడగండి, మీ మనసును అడగండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడన్నా ఆగిపోతుందా? కొనడము తినడము. ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? ఎప్పటి వరకు అయితే ఆగిపోదు అప్పటి వరకు మనకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, రియల్ ప్యాసివ్ ఇన్కమ్. మిత్రులారా, ఇక్కడ ఎలాంటి డిడక్షన్స్ ఉండవు, 100% ఇది యూజ్ చేసుకోవచ్చు. సో మిత్రులారా, 5-25 ఈచ్ 1 అనుకున్నాగా. హెల్ప్ ఐ ఎప్పుడైతే చేసామో లీడర్షిప్ రాయల్టీ, అతనికి వచ్చిన ఇన్కంలో 10% అతను లీడర్షిప్ రాయల్టీ తీసుకునేంత వరకు ఇది వస్తుంది. 10 levels తర్వాత రాయల్టీ ఉంది. 12 గంటల తర్వాత రాత్రి ఎవ్రీడే రాయల్టీ అండి. 1% సిల్వర్ రాయల్టీ, 2% గోల్డ్ రాయల్టీ, 3% డైమండ్ రాయల్టీ. సిల్వర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఫ్రంట్ లైన్ 5 మంది, ఒక్కొక్క లెవెల్లో ఒకరు, 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్ అయితే సిల్వర్. అన్లిమిటెడ్ డెప్త్ 1%. ఫ్రంట్ లైన్లో 5 మందిని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాం. 2% అన్లిమిటెడ్, సేమ్ డిఫరెన్షియల్. సిల్వర్ 1%, మనకు 1%. డైమండ్ మన ఫ్రంట్ లైన్ సిల్వరే, గోల్డ్ కాదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మనం డైమండ్ అవుతాం. మిత్రులారా, ఈ 3 రాయల్టీలు కూడా రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. TDS 3.75, అడ్మిన్ ఛార్జెస్ 5%. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ, క్రౌన్ డైమండ్ 5 లెగ్గులలో 5 డైమండ్స్. కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇన్కమ్. మిత్రులారా, అర్థం చేసుకోండి. దాని తర్వాత క్రాస్ లైన్, అప్ లైన్ నుంచి కంపెనీ టర్న్ ఓవర్, ఇది 3 నెలలకు ఒకసారి ఇస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మార్చి మాసాన్ని మహిళా మాసంగా కంపెనీ గుర్తించింది. 8వ తారీఖు ఈ నెలలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన నెక్స్ట్ మనీలో ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతున్నారో మహిళా మనులు, వాళ్లకు 1999 రూపాయలు జర్మనీ రిస్ట్ వాచ్. 30వ తారీఖు వరకు ఇది అప్లికేబుల్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కువ మందిని మనం ప్రైమ్ మెంబర్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, ఫర్ ఓన్లీ లేడీస్. సో ఆ తర్వాత 5-25 30 రోజుల్లో మనం పూర్తి చేసినట్లయితే గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. 90 రోజుల్లో 5-25 125 అయితే ఫారెన్ టూర్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. సో మిత్రులారా, మనం చేయాల్సిన పని ఏంటి? మనం చేయాల్సిన పని షేర్, రెఫరల్ లింక్ చేయాలి, ఇన్వైట్ ఫ్రెండ్స్ని ఇక్కడ పిలవాలి. ప్రతిరోజు లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి. నేను ప్లాన్ చెప్తాను, మీరు దాన్ని క్లోజ్ చేయండి, ఫాలో చేయండి. ఇంతే మిత్రులారా, ఇంతకు మించి ఏమీ లేదు. ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని బాధ పెట్టకండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి మన టీం GST గ్యారెంటెడ్ సక్సెస్ టీం, 1 టీమ్ 1 డ్రీమ్. ప్రతి వ్యక్తిని సైన్అప్ చేయించడానికి ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎవరైతే రెఫర్ చేశారో అతని యూజర్ నేమ్ అడగండి, ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి, పక్కన చెక్ చేయండి. అతని పేరు, మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ అదేనా కాదా చూడండి, అదే అయితే కన్ఫర్మ్ చేయండి. 2వ స్టెప్లో మొబైల్ నెంబర్, 3వ స్టెప్లో మెయిల్ ఐడి, 4వ స్టెప్లో యూజర్ నేమ్, 5వ స్టెప్లో మీ పాన్ కార్డు పైన ఉన్న పేరు, 6వ స్టెప్లో మీ పాస్వర్డ్. ఫ్రెండ్స్, సైన్అప్ ఈజ్ ఫ్రీ. ఇక్కడ ఫ్రీ సైన్అప్ చేయించండి. డైలీ నైట్ ప్రజెంటేషన్ అటెండ్ చేయించండి. వాళ్ళకు నచ్చినట్లయితే వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకుంటారు మార్నింగ్. ఆ తర్వాత మాత్రమే, నచ్చితేనే పని చేయాలి, ముందే చెప్పాను నేను. కానీ ప్రైమ్ మెంబర్షిప్కు మాత్రం పాన్ కార్డ్ కావాలి. ఇది మన రూల్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్. మిత్రులారా, ఎడిట్ ప్రొఫైల్లో మనం ఎడిట్ చేసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం. ప్రైమ్ మెంబర్షిప్ కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు. మనం నెక్స్ట్ మనీ యాప్లో వాలెట్ టచ్ చేసి, యాడ్ మనీ టచ్ చేస్తే 1770 వస్తుంది. గేట్వే టచ్ చేస్తే మనకు ఎక్కడ డబ్బులు ఉన్నాయి,
గూగుల్ పేలో ఉందా, పేటిఎంలో ఉందా, ఫోన్పేలో ఉందా, ఆన్లైన్లో ఉందా, అకౌంట్లో, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డ్. మిత్రులారా, వాలెట్కి యాడ్ చేసుకొని కంపెనీకి పంపించేస్తాం తప్ప సీనియర్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎవరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే డిజిటలే. ఆ తర్వాత అప్గ్రేడ్ అవ్వనాలి, థంబ్ మార్క్ వస్తుంది. ప్రైమ్ మెంబర్షిప్ ఓన్లీ 1 టైం. మిత్రులారా, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. మీకు ఒకవేళ ఏదైనా సందేహం ఉన్నట్లయితే ఈరోజు జరిగిన ప్రజెంటేషన్లో మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. కానీ డిసిప్లిన్ పీపుల్ని మాత్రమే మనం క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుద్ది. మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఏ ప్రజెంటేషన్ అయితే విన్నామో ఆ ప్రజెంటేషన్ ఆ కంపెనీ నేషనల్ ఇంటర్నేషనల్లో అవార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ. ఉదాహరణకు చూసినట్లయితే 2017 సంవత్సరంలో రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు తీసుకున్న కంపెనీ, 2019 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న కంపెనీ, 2016 స్టార్టప్ ఆఫ్ ద ఇయర్గా దుబాయ్లో బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017 దుబాయ్లో ఈ కంపెనీకి అవార్డు రావడం జరిగింది ఫ్రెండ్స్. అది కాకుండా మేడంకు కూడా డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ అండ్ అచీవ్ గోల్డ్ లీఫ్ అవార్డ్. మీకు చెప్పాను 2 days క్రితం, ఏసియాలోనే ఈ ఖండంలోనే ఒక గొప్ప యాప్గా ఇది తీర్చబడ్డదంటే ప్రపంచంలోనే ఇది నెంబర్ 1 దిశగా ప్రయాణం చేస్తుందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టు, తల ఎత్తుకొని పని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ మనం దిగజారిపోవాల్సిన అవసరం లేదు. డిమాండ్గా పని చేయండి, చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి, ఎక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. దీంట్లో కనుక మనం చూసినట్లయితే 277 సీరియల్ నెంబర్. సో మిత్రులారా, టుడే సెషన్ ఈజ్ కంప్లీటెడ్. రేపు మార్నింగ్ మనము ప్రైమ్ మెంబర్ అయినటువంటి వ్యక్తి అన్లిమిటెడ్ ఇన్కమ్ స్కోప్ ఎలా తీసుకోవచ్చు, ఎలా బెనిఫిట్ అవుతుంది, సేవింగ్స్ ఎలా అవుతుంది, అర్నింగ్స్ ఎలా అవుతుంది, టుమారో సెషన్. ఎవరైతే మీరు ఈరోజు ఓకే అనుకున్నారో వాళ్ళు రేపు రావచ్చు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తా ఉన్నాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు మీటింగ్ ఐడి మీ సీనియర్ ద్వారా రావడం జరుగుద్ది. సో రేపటి సెషన్లో మళ్ళీ మనం మార్నింగ్ కలుసుకుందాం. ఎడ్యుకేషన్ సెషన్లో ఈరోజు మన మధ్యలో సిల్వర్ రాయల్టీ తీసుకున్నటువంటి రామకృష్ణ గారు, మందపేట వాస్తవ్యులు, వాళ్లకు జిఎస్టి టీం తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా యాప్ డెవలప్ బ్యానర్ తయారు చేసినటువంటి మన ప్రదీప్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ రామకృష్ణ గారు, నేను అన్మ్యూట్ చేస్తున్నా, మాట్లాడండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ సిల్వరు, మీ పరిచయం ఇవ్వండి, మీ ఊరు చెప్పండి. నా పేరు రామకృష్ణ గారు అండి, మనీ మార్నింగ్ సార్. సిల్వర్ రామకృష్ణ గారు అండి? అవునండి సార్. సరే, మాట్లాడండి. అదండి సార్, ఈ యాప్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి, చాలా చాలా బాగుంది. మా యాక్టివ్ గోయింగ్ వచ్చి శివగారు అండి. నా పేరే ఇంకా ఎస్ఆర్కే అని పెట్టున్నానండి సార్. నా పేరు రామకృష్ణ అండి, మెండపేట అండి, తూర్పుగోదావరి జిల్లా. చాలా చాలా బాగుందండి సార్. మీ మాటే శాసనం, చాలా చాలా మీ మాట మీదే అలాగే వెళ్తున్నాం సార్. చారి గారు సార్, చాలా చాలా బాగుందండి సార్. ఎందుకంటే మీ ప్రతి మాట ఒక్క డైమండ్ అనమాట. ఇంకా ఒక్క చాలా చాలా ఎక్సలెంట్ అండి. మీ మాట ఎవరన్నా అడిగితే ఇదే మాట చెప్తున్నానండి, మీరు డబ్బులు సంపాదించుకుంటారా, డబ్బులు పొదుపు చేసుకుంటారా, అదే ఒక్క మాట అండి. ఇంకా అంతే. నా మాటకి టక్కనే మనిషి టక్కనే అవుతున్నారండి. చాలా చాలా బాగుందండి సార్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పేసి నన్ను కూడా మెచ్చుకుంటున్నారు. బాగుందండి సార్, చాలా ఎక్సలెంట్ గా నడుస్తుందండి యాప్ అనేది. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం చాలా చాలా థ్యాంక్ యూ సార్. వెంటనే మీరు గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ కావాలి, 178 కోట్లు తీసుకోవాలి. దాంతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలి. ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తున్నాము, తర్వాత పరోక్షంగా కూడా ఈ సమాజానికి మనము ఈ సంపాదించిన డబ్బులో కొంత అనేది సమాజానికి ఖర్చు పెట్టాలి. ఓకే, అంతే సార్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు మార్నింగ్ 6:55
లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.